ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మీకు ఈరోజు వాక్యం ఏ విధంగా అనిపించింది? నాకు వాక్యం బాగా అనిపించింది. నాకు ఆరాధన చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను అనేకమైన భాషలో మాట్లాడాను. ఎవరో వచ్చి నా పక్కన నడుద్దుగాని రానని అంటూ ఉన్నాడు. నేను ఇక నాకేమీ తెలియలేదు. నేను అలాగే ఆరాధన చేస్తూ ఉన్నాను. నా బాడీ అంతా బాగా నొప్పులుగా బరువుగా అయిపోయింది. నేను గత 20 సంవత్సరాలు నేను చేతబడితోని నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళినా అంతరాలు వేసుకునే పోయాను. ఈ 2 సంవత్సరాలలో నేను అంతరం లేదు, ఏదీ లేదు. నేను ఆ తాయితలు కట్టుకోకపోతే చనిపోతానని కూడా మా అమ్మ వాళ్ళకి భయపెట్టించారు. అలాంటి స్థితిలో నేను ఈ సంఘానికి వచ్చి ప్రేయర్ చేయించుకొని నేను ఈ సంఘానికి రాబట్టి ఇంత మటుకి దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు. నేను ఇంత మటుకి చాలా మేలులు పొందుకొని ఉన్నాను. నా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి స్థిరపరిచారు. తన ఆత్మను కూడా నాకు అభిషేకంగా ఇచ్చాడు. నేను ఎంతో ధన్యత, ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవుడికి. నాకు ఇంత మంచి పరిశుద్ధాత్మని, ఇంత మంచి బిడ్డని, నాకు సేవకుడిని నాకు అందించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మన వాక్య భాగంలోనికి వెళుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 మొదలుకొని 27 వచనం వరకు చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈ వాక్యం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మా తండ్రి, మా దేవ, మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, ప్రేమ స్వరూపేగు మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చదవబడిన వాక్య నిమిత్తమే ప్రార్థిస్తుంటున్నాం. నైనా ఈ వాక్యంలో అనేకమైన మర్మాలు, గూఢమైన సంగతులు మాకు తెలియపరచండి. నన్ను నీ నోటి బోరుగా వాడుకోమని అడుగుచుంటున్నాం. వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసును మాకు దయచేయమని, నీ సన్నిధిలో మేము భయము భక్తి కలిగి నడుచుకుని జీవించినట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సువార్త పరిశుద్ధ గ్రంథంలోని మనం చదవబడిన రీతిగా చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 వచనము మొదలుకొని 27 వచనం వరకు ఇప్పుడు చదువుకొని ఉన్నాం. 23వ వచనం నుండి చదువు. మరి ఒక్కసారి ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. సముద్రము ఒడ్డుకు వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం దేవుడు చేసి, మరి 8వ అధ్యాయం వచ్చేసరికలా ఆయన కొండ దిగి ఆయా ప్రాంతాల కపెర్నహూముకు ఆయా ప్రాంతాలలో సంచారం చేస్తూ, అనగా మరి నడకతో నడుచుకుంటూ వీధిగా, అంటే ఆయా ప్రాంతాలలో చిన్న చిన్న పల్లెటూరులో, చిన్న చిన్న గ్రామాలకు ఆయన సువార్త అందిస్తూ తిరుగుతూ ఉంటున్నారు. ఆయనతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయనతో పాటు అనేక మంది శిష్యులు, 12 మంది శిష్యులే కాదు, అనేక మంది కూడా ఆయనను వెంబడించారు. ఎందుకని వెంబడించారు? ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసే అద్భుతాలను బట్టి చాలామంది విశ్వాసం నుంచి ఆయనతో పాటు వచ్చి ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డారు, ఇక్కడ చదవబడిన వాక్య నిమిత్తమే మనం చదువుదాం మరొకసారి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఏం ఎక్కాడంట? ధోని అనగా మనం అప్పట్లోని ధోని అంటారు, ఇప్పుడు పడవ. ఆ పడవ ఎక్కినప్పుడు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కొంతమంది, ఆయనను వెంబడించేవారు మరొక కొంతమంది, అలాగా ఆయనతో పాటు పడవ ఎక్కి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున సముద్రం మధ్యలోకి వెళ్తున్నారు. సముద్ర మధ్యంలోనికి వెళ్ళి చూడగా ఏమొచ్చిందంట? గాలి, తుఫాను, అలల చేత అల్లాడిపోతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దేవుని అలల చేత కప్పబడి ఉంది. అప్పుడు ఆయన నిద్రించుచున్నాను. ఆయన గ్రామాల చుట్టూ ఆయా ప్రాంతాలను తిరిగి సువార్త అందించి ఆత్మల భారము కలిగి తిరిగి అలసిపోయి సొమ్మసిల్లి ఆ దేవునిలోని కాసేపైనా విశ్రాంతి తీసుకున్నాము, నిద్రించుదాము అని చెప్పి ఎంతో మరి అలసిపోయిన సమయంలో మరి ఆ దేవునిలోనేమంటున్నాడు? సముద్రం మీద తుఫాను. చూడండి, ఇక్కడ లేఖన భాగంలోనేమంటున్నాడు? అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించున్నారంట. ఎక్కడ? సముద్రం, అది పడవలోని ధోనిలోని నిద్రిస్తున్నారు యేసుప్రభు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మనము చెన్నై కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ఏదన్నా దేశానికి, ఏదైనా రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అయ్యో ఒక 100 కిలోమీటర్లు లేకపోతే ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మన బాడీ ఎలాగా అలసట ఉంటుందో తండ్రి గారు కూడా అలాగే అలసట ఉంది. కాసేపు నిద్రపోదాము, కాసేపు అలసట తీసుకున్నాము అనే సమయంలో ఏమవుతుంది? ఇక్కడ గొప్ప అలల చేత గాలి కదా. ఒక్కొక్క సందర్భాల్లో మనం ఇంట్లోనే ఉంటుంది. వర్షాకాలంలో చూడండి, పెద్ద పెద్ద గాలుల చేత బట్టలు, మరి ఆఖరికి మంచాలు, రేకులు, అనేక గోడలు ఇలా పడిపోతూ ఉంటాయి. మనం అనేక వార్తలను చూస్తూ ఉంటున్నాం. సంఘటనలు ఇలా జరిగింది, గాలి చేత ఇలాగ తుఫాన్ల చేత మునిగిపోయినాయి, ఇల్లు పడిపోయినాయి, ఇలాగ చెట్లు విరిగిపోయినాయి అని వింటూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, అటువంటి అలలు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ చూడండి ఏమంటున్నారు శిష్యులు? అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, శిష్యులు ఏమంటున్నారు? దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మేము మునిగిపోతున్నాము, మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని రక్షించువా అని అడుగుతుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని చేసే కార్యాలు చూస్తూ, దేవుని అద్భుతాలు వింటూ, అనేకమైన ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో విశ్వాసం లేకుండా ఇంకా ఏమంటున్నారు? అవి ప్రభువా మమ్మల్ని కాపాడవా, ప్రభువా మమ్మల్ని రక్షించువా, ప్రభువా మమ్మల్ని కాపాడి రక్షించువా అని గట్టిగా కేకలు వేస్తూ తండ్రిని లేపుతుంటున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనము కూడా ఆ రీతిగానే ఉంటున్నాం. ఇది ఆయనతో పాటు ఆయన సన్నిధికి వెళ్తున్నా, ప్రతి ఆదివారం వెళ్తున్నా, మన కుటుంబాలు ఎన్నో మేలులు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యంలో జరిగినాయి. అయినప్పటికీ కూడా ఏమని అడుగుతాం? యేసయ్యా, ఏంటి మాకు ఇంకా చేయవా? యేసయ్యా, మా కుటుంబాల సమస్యలు పోవా? యేసయ్యా, మాకు ఎందుకు ఈ వేదన అని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు శిష్యులతోటి. చూడండి, ఇంకా అందుకు ఆయన ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచుంటున్నారు? ఏమంటున్నాడు యేసుప్రభు శిష్యులతోటి? అల్ప విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా ఎందుకు భయము? మీతో పాటు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్నాడనే మాట, తండ్రి ఉన్నాడనే నమ్మకం, విశ్వాసము పోగొట్టుకొని ఇంకా అల్ప విశ్వాసలాగా ఎందుకు మీరు ఇంకా బ్రతుకుతున్నారు, ఎందుకు అలా జీవిస్తున్నారు అని తండ్రి హెచ్చరిస్తుంటున్నాడు శిష్యులతోటి. నిజమే, ఈ దినాలలో మనం కూడా యేసుప్రభు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడని మనం గొప్పలు చెప్పుకుంటున్నామే తప్ప
నిజమే, ఏదైనా చిన్న సమస్యలు అన్నాళ్ళని, అయ్యా దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నాడు, అయ్యో నా కుటుంబం పరిస్థితి ఎలాగుంది ఏంటి, నా భర్త పరిస్థితి ఎలాగుంది, దేవుడు మాకు పరీక్ష పెడుతున్నాడు, దేవుడు మాకు ఇది చేస్తున్నాడు అని అనేకమైన మాటలు నిందలు వేస్తూ ఉంటున్నామే తప్ప, ఎందుకు ఇలా జరుగుతుందా, మా కుటుంబంలో ఏమైనా తప్పు చేశామా, లేకపోతే దేవునికి విరోధంగా జీవిస్తున్నామా, నడుచుకుంటున్నామా, దేవునికి అయిస్కారం అనేది ఏదైనా మేము చేసి ఉన్నామేమో అని మన తప్పిదమును మనం చూసుకొనక దేవుని మీద అనేకమైన నిందలు వేయటానికి సిద్ధంగా ఉంటున్నాం. శిష్యులు కూడా అలాగే చేశారు. దేవునితో తిరుగుతున్నారు, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, అద్భుతాలు చేసి చూశారు, వింటున్నారు. అనేక మంది విశ్వాసంతో పక్షువేయగలిగిన వారు మరి దేవుడు ముట్టి స్వస్థపరిచారు. కుష్ఠరోగిని కూడా స్వస్థపరిచినాడు. అటువంటి తండ్రి నాతో ఉన్నాడా అని మర్చిపోయి ఏమన్నాడు, ప్రభువా మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని కాపాడవా అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, అల్ప విశ్వాసం మనకే కనబడుతుంది. భయం మొదలయ్యింది. అయ్యో మేము మునిగిపోతున్నాం, మేము పడవలో మునిగిపోతున్నాము, అయ్యో అలలు వచ్చేస్తున్నాయి, గొప్ప తుఫాను రేగుతుంది, గాలి గాలి, ఆ గాలి వల్ల మేము మునిగిపోతామేమో, అయ్యో 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 అని ఒకరికొకరు శిష్యులు మాట్లాడుకుంటూ సొనుగుతూ ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే తండ్రి ఏమని హెచ్చరిస్తున్నాడు, అల్ప విశ్వాసులా ఎందుకు మీరు ఇంకా అలాగుంటున్నారు కదా. మనం కూడా చాలా సందర్భాల అల్ప విశ్వాసం వల్ల మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా వచ్చి మాకు ఎట్లా జరిగింది అంటే అప్పుడు మాత్రం గట్టిగా చెప్తా, ఏమని, దేవుడిని నువ్వు నమ్ముకోవట్లేదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదా, ఎందుకు అలా చేస్తున్నావని మనం వారికి చెబుతామే తప్ప మనలో విశ్వాసం అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు కూడా దేవుడు ఉన్నాడని విశ్వాసం, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకొని అల్ప విశ్వాసం వల్ల మరి మాట్లాడుతూ ఉంటున్నారు. ఇంకెందుకు నువ్వు మీకెందుకు భయం అని అంటున్నాడు తండ్రి. చూడండి ఏ రీతిగా శిష్యులు భయపడుతున్నారో ఇక్కడ కూడా చూడండి, యెషయా గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమని, నేను నీతో చెప్పి ఉంటున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకును, నేను నీ దేవుడినే ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకును, నేను నీకు దేవుడినే ఉన్నాను. నిజమే, ఎందుకు భయపడుతున్నావు, అనేక విషయాలలో నువ్వు భయపడుతూ ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో వివాహం కాలేదనుకోండి, అయ్యో నా వివాహం జరగలేదని కొంతమంది యవనస్తులు మరి మా పిల్లవారు కూడా చాలామంది దిగులు పడుతూ ఉంటారు. ఏంటి చుట్టుపక్కల అమ్మలక్కలు ఏమంటారు, ఏమ్మా ఇంత వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేయవా, ఇంత వయసు వచ్చింది ఆ పెళ్ళివాడికి ఇంకా ఏమి వివాహం చేయవా, అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వాటిని బట్టి, ఆ మాటలను బట్టి మనము దేవుని దూషించడానికి ఇష్టపడతామే తప్ప, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుందా, నేను దేవుని సన్నిధిలో ఏ రీతిగా బ్రతుకుతున్నాను, ఏ విధంగా జీవిస్తుంటున్నాను, ఏ విధంగా నేను నడుచుకుంటున్నాను, ఆయన మాటలు వింటున్నానా లేదా అని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? ఇక్కడ శిష్యుల వారి ఏ రీతిగా మాట్లాడుతున్నారో మనము కూడా ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు 3.5 సంవత్సరంలో దేవుని వెంబడించి దేవుడు చేసే కార్యాలు చూసి, కనులారా చూసి చెవులారా విని ఆయనను వెంబడించినప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనము మన జీవితంలో మన కుటుంబాలు ఎన్నో జరిగినాయి, ఆశ్చర్యములు అద్భుతములు ఎన్నో జరిగినాయి, అయినా కానీ దేవుని మీద నింద వేస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, అల్ప విశ్వాసం వల్ల ఎందుకు నువ్వు ఇంకా బ్రతుకుతూ ఉంటున్నావు, నీలో విశ్వాసం ఏమైంది, నువ్వు బ్రతుకుతున్నది ఏ రీతిగా బ్రతుకుతున్నావు, దేవుని యొక్క నమ్మకం ఉంచవా, దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉండవా? ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చాలామంది అంటారు, అయ్యో నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, పాస్ అవుతానో లేదు, ఫెయిల్ అవుతానేమో అని ఏదైతే నువ్వు భయపడుతున్నావో ఆ భయం వల్ల నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఏది వచ్చినప్పటికీ నువ్వు రాయకపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు, నేను పాస్ అవుతాను అని నువ్వు ఎప్పుడైతే గట్టిగా నమ్మకంతో విశ్వాసంతో నువ్వు పలుకుతావో అప్పుడు దేవుడు నీకు మంచి మార్క్ రిజల్ట్ దయచేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగ విషయంలో కానీ అలా వ్యాపార విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నువ్వు ఎందుకు భయపడుతూ ఉంటున్నావు? భయం ఎందుకు నీకు? నీతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ వెనకాల ఎవరున్నారు?
ఓ పైదికారులు ఉండాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిన వారు ఉండాల్సిన అవసరం లేదు. నీతో దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఇక్కడ ఉద్యోగం నాకు ఇస్తాడు, నాకు వివాహం జరిగిద్ది, నేను ఏదైతే గోల్కి వెళ్ళానో ఆ గోల్ నేను చేస్తాను, నెరవేరుస్తాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతావో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ పక్షాన కార్యములు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే మన శిష్యుల మాదిరిగా అల్ప విశ్వాసము కలిగి అయ్యో మునిగిపోతున్నాము ప్రభువా మమ్మల్ని రక్షించవా, ప్రభువా మమ్మల్ని కాపాడువా అని అడిగినట్లుగా మనము కూడా ఆ రీతిగా అడుగుతున్నాం తండ్రిని. అయ్యా నువ్వు నాతో ఉన్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు కదా, బయటికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా దేవుని కాపుదల మీ మీద ఉన్నదే, ఇంకా నువ్వు గ్రహించలేవా? బయటికి వెళ్ళి వచ్చేంత వరకు ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమంగా దేవుడు గమ్యానికి చేర్చాడు. మరి అటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికి కూడా ఇంకా నీలో ప్రశ్నలు ఎందుకు, ఇంకా నీలో ఎందుకు కలతలు? అయ్యో అది జరిగిద్దాము, ఇది జరిగిద్దేమో, అదే ఇద్దాము, ఇదే ఇద్దాము. అందుకే యోబు అనుకున్నాడు, ఇవన్నీ ఒక్కసారి పోతే నా జీవితం ఏమవుతుందని ఏదైతే ఊహించాడో అదే జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము భయము భక్తి కలిగి నడుచుకొని జీవించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలే తప్ప అల్ప విశ్వాసం వల్ల మనమే అడగకూడదు. అప్పులు మనకే మనం అప్పులు చేసుకొని దేవుడు మనకేం చెప్పాడా, నువ్వు అప్పులు చేయమ్మా నేను నీకు తీరుస్తానని, నువ్వు బంగారం వడ్డీలకి ఇయ్యమ్మా నేను నీకు తీరుస్తానని దేవుడు చెప్పాడా మనకి? ఆయన చెప్పకపోయినప్పటికీ మనకేం మనం చేసుకొని నిన్న ఎవరి మీద వేస్తున్నాము? తండ్రి మీద వేస్తున్నాం. తండ్రి నా అప్పులన్నీ తీసివేవా ప్రభా, నాకు డబ్బులు ఇచ్చేవారు వాడు మనసు మార్చయ్యా డబ్బులు ఇచ్చేటట్టుగా అంటే తండ్రిని అడిగి నువ్వు డబ్బులు ఇచ్చావా? చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, పలానోళ్ళకి 50,000 ఇచ్చాము, పలానోళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చాము, ప్రభా వారు ఇచ్చేవారు మనసు మార్చండి అమ్మని ప్రార్థన చేయండి అని. మేము ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు నీకు చెప్పాడా నువ్వు ఏమని? దేవుడిని అడిగి నువ్వు ఇచ్చావా? దేవుడిని అడిగి నువ్వు పని చేస్తున్నావా? దేవుడి చిత్త ప్రకారం నువ్వు జరిగిస్తున్నావా? లేదే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నువ్వు ఇచ్చి, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి అది జరగకపోయినప్పటికీ ఏమంటున్నావు? నిన్న ఎవరి మీద వేస్తున్నావు? తండ్రి మీద వేస్తున్నావు. వివాహం జరగకపోతే ఏమంటున్నావు? ఆయన సన్నిధికి వెళ్తున్నాను, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఆయన కుమార్తెగా ఉంటున్నాను, ఆయన సన్నిధిలో ప్రతి పని నేను చేస్తున్నాను, కానీ నాకెందుకు ఇంకా వివాహము జరగలేదు అని ఇలాంటి ప్రశ్నలు వేసే ముందు మనం వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే నువ్వు పైగా భక్తిగా ఉండొచ్చేమో, లోపల ఏమేమి కలిగి ఉన్నావో దేవునికి అయిష్టకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా ఉన్నాయేమో, దాగి ఉన్నాయేమో, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, నడవడిక ద్వారా ఏమైనా కలిగి ఉంటే వాటన్నిటిని సరిదిద్దుకొని ప్రభువా నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను సరి చేసుకుంటున్నానయ్యా అని నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. శిష్యులు దేవుని సన్నిధిలో అంటున్నారు, ప్రభా మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని కాపాడవా అని అడుగుతుంటున్నారు. మనము కూడా అంతే, మనకే మనం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏదైనా చిన్న సమస్య వెళ్ళాలి ఏమనుకుంటాం? ప్రభా ఈ సమస్య వచ్చింది తీసివేయవా, ఈ రోగంతో నేను బాధపడుతున్నానయ్యా మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని రోగాన్ని ముట్టి స్వస్థపరచువా అని అడుగుతాం. ఏమైపోయింది నీ విశ్వాసము? ఏమైపోయింది నీ నమ్మకం? ఇదేనా మన జీవితంలో ఉన్నది? శిష్యుల మాదిరిగా కంటే శిష్యులు 3.5 సంవత్సరంలే, మరి మీరు ఎన్ని సంవత్సరాలతో దేవునితో సావాసం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం ద్వారా ఏం బలపడుతున్నారు? మీరు ఏ గుడికి వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం, వాళ్ళు చూడు ముచ్చట్లాడుకుంటున్నాం, వాళ్ళని చూస్తున్నాం, వీళ్ళని చూస్తున్నాం అనుకుని పోతున్నామా? అందుకే ప్రసంగి అంటున్నాడు, నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా వెళ్తున్నాం? ముందుగానే ఇక్కడ మనం సిద్ధపడాలి. ఈ దినం పరిశుద్ధ దినము,
నేను ఈ సన్నిధికి వెళ్తున్నాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బయలుదేరి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ రీతిగా ఉండకుండా అన్ని విషయాలను భయం, ప్రతి విషయంలో పాపం చేసేటప్పుడు భయపడం, కానీ దేవుని సన్నిధిలో అడగాలంటే అమ్మో భయం. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని అడుగుతాం, ఎంత చక్కగా ధైర్యం లేకుండా అసలు భయం లేకుండా అడుగుతాం తెలుసా వాళ్ళని. పాస్టర్ గారండి మాకు ఎందుకు ప్రార్థన చేయరు, పాస్టర్ గారండి మాకు ఎందుకు చేయరు, ఇంత ధైర్యంగా అడుగుతాం. పాపం చేసేటప్పుడు లేని భయము దేవుని సన్నిధిలో అడగటానికి భయపడతారు ఎందుకు? ఇది నేను చేసింది తప్పే ప్రభా, నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించు ప్రభా, నన్ను ముట్టి స్వస్థపరచు ప్రభా, నన్ను బాగు చేయుము అని నువ్వు ఎప్పుడైతే నీ సన్నిధిలో హృదయపూర్వకంగా నువ్వు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సొంగరి ప్రార్థన చేశాడు, తన జీవితం ఎటువంటిదో తెలీదు, తను ఎప్పుడు పోతూ ఆయన వైపు చూడటానికి కూడా ధైర్యం చాలేదంట. తండ్రి వైపు, ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా నేను పాపిని అంటున్నాడు అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో? అల్ప విశ్వాసం వల్ల జీవించబాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యొగు మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, మా విమోచకుడా, మహోన్నతుడా, సర్వాధికారి యొగు మా తండ్రి, నా దేవా, మీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభువా మీరు నాకు ఇచ్చిన కృపకే ఘనతకే వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్య భాగ్యం నిమిత్తమే ప్రభువా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంకా అల్ప విశ్వాసంలో మేము బ్రతుకుతున్నామేమో ప్రభు, నా జీవితంలో ఎన్నో మెనులు చేశారు, మా కుటుంబాలు ఎన్నో మెనులు అద్భుతాలు చేశారు, అవన్నీ రుచి చూచినప్పటికీ కూడా ఇంకా అల్ప విశ్వాసంగా మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా. అయ్యా మాకేమేం చేసుకుని ఇంకా నిందలు మీ మీద మోస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి, అయ్యా మమ్మల్ని కనికరించండి, అయ్యా మమ్మల్ని దర్శించండి, అయ్యా మమ్మల్ని ముట్టండి, మమ్మల్ని బాగు చేయండి ప్రభువా అని మేము పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం, మమ్మల్ని కనికరించండి అయ్యా. అయ్యా నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని దర్శించబోతున్నందుకు వందనాలు, మీరు చేయబోతున్న కార్యములకే మీకు వందనములు ప్రభువా. విశ్వాసము కడవరకు ప్రభువా మేము చేత పట్టుకుని నీ సన్నిధిలో ముందుకు సాగునట్లుగా దయచేయమని అడుగుతుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారు ఏ సమస్యలతో ఉంటున్నారో, ఏ ఇబ్బందులతో ఉంటున్నారో, ఏ రోగాలతో ఉంటున్నారో ప్రభువా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, కార్యములు చేయండి. ఆయా కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి కుటుంబాలలో, వారి జీవితంలో గొప్ప మేలులు అద్భుతాలు చేయండి తండ్రి. మీకు వందనములు అయ్యా. ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది వినబంపులో త్వరగా రాని ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న ఈ యొక్క సువార్త స్థలము, ఈ యొక్క ఊరు రొంపచోడవరం మండలంలో నిమ్మలపాలెం అనే గ్రామంలో, ఈ అడవి ప్రాంతంలో, నిమ్మలపాలెం అనే అడవి ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఇది చాలా ఊరికి దూరముగాను అడవిలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నిమ్మలపాలెనికి మేము గత 4 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సువార్త అందిస్తున్నాం. అక్కడ సేవకులు పెట్టినాం. ఆ సేవకుల ద్వారా అక్కడ సువార్త అందించబడుతుంది. రబ్బునీశ్వరం మినిస్ట్రీ ద్వారా, రబ్బునీశ్వరం యొక్క మినిస్ట్రీ ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలకు దైవజనులు పంపించి సువార్త అందిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్న ఈ యొక్క నిమ్మలపాలెం అని ఈ యొక్క అడవి ప్రాంతంలో మేము సువార్త పాదయాత్ర చేసి అక్కడ ఉన్న వారికి దేవుని సువార్త అందిస్తున్నాం. ఇక్కడ ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, కానీ వారు ప్రార్థనకు వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక
ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులను పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం, ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించలాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించేలాగున ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు. చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వారికి ఏదీ లేదు. తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడదు. ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవ ఆశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవ ఆశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి.